సంతాపూర్ గ్రామంలో బిందు అనే ఒక మహిళ అప్పడాలు అమ్ముతూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేది. ఒకరోజు బిందు అప్పడాలు అమ్ముతూ ఉంటుంది. అప్పుడే బిందు దగ్గరికి ఊర్లోని వ్యక్తి రాకేష్ వచ్చి ఇలా అంటాడు. బిందు అక్క, బహుశా మన ఊర్లో స్కూల్ ఎప్పటికీ తెరవరేమో. నువ్వు అసలు ఏమంటున్నావు రాకేష్? నేను చెప్పేది నిజమే అక్క. గవర్నమెంట్ తరపు నుంచి కొంతమంది ఊర్లో విద్యాలయం తెరవడానికి ఊరికొచ్చారు. కానీ వాళ్ళకి ఊర్లో విద్యాలయం పెట్టడానికి ఏ చోట ఏదైనా నచ్చిందో అది సర్పంచ్ గారి చోటు. అరే రాకేష్, తిన్నగా చెప్పొచ్చు కదా, సేటు స్కూల్ పెట్టడానికి తన భూమిని ఇవ్వడానికి నిరాకరించారు అని. నువ్వు చెప్పింది నిజమే అక్క. నేను దీని గురించి సర్పంచ్ గారితో తప్పకుండా మాట్లాడతాను. సాయంత్రం బిందు తన అప్పడాలన్నీ అమ్మేసి ఇంటికి వెళ్తుంది. తన 10 ఏళ్ల కొడుకు చంపక్ బిందుతో ఇలా అంటాడు. అమ్మా, నేను ఎప్పట్నుంచో నీకు చెప్తున్నాను, నేను కూడా మిగతా పిల్లల్లాగా విద్యాలయానికి వెళ్లాలనుకుంటున్నానని. బాబూ, మన ఊర్లోనే ఒక విద్యాలయం ఉంటుందని అనుకున్నాను. అలా ఉండుంటే నేను తప్పకుండా పంపించుండేదాన్ని. కాని బహుశా తలరాత ఇంకోలా ఉన్నట్టుంది. కాని అమ్మా, నేను మిగతా పిల్లల్లాగా వేరే ఊరి విద్యాలయంలో చదువుకోడానికి ఎందుకు వెళ్లకూడదు? ఎందుకంటే మనకి వేరే ఊరికి వెళ్లటానికి పడవ అవసరం ఉంటుంది. నా దగ్గర అంత డబ్బు లేదు దాన్నా, నిన్ను ప్రతిరోజు పడవలో పంపడానికి. చంపక్ దిగులు పడుతూ వాళ్ల అమ్మవైపు చూసి ఇలా అంటాడు. అమ్మా, అదే నాన్నగారు ఉండుంటే నన్ను తప్పకుండా చదవడానికి పంపేవారు. నువ్వేం బాధపడకు బాబూ, ఏదో ఒకరోజు నేను నిన్ను తప్పకుండా చదువుకోవడానికి పంపిస్తాను. మరుసటి రోజు బిందు తన పక్కింట్లో ఉండే అంజనా దగ్గరికి వెళ్తుంది. ఏంటి విషయం బిందు? ఇవాళ్ల ఊర్లో అప్పడాలు అమ్మడానికి వెళ్ళలేదా? నేను మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలక్కా. మీకు తెలుసు కదా, నా కొడుకు చంపక్ విద్యాలయానికి వెళ్లి చదువుకోవాలని చాలా ఆశపడుతున్నాడు. తనకి చదువు అంటే ఇష్టం. ఊర్లో సర్కారు విద్యాలయం వస్తుంది, మన చంపక్ని అక్కడికి చదువుకోవడానికి పంపించొచ్చనుకున్నాను. కానీ సర్పంచ్ గారు సర్కారు విద్యాలయానికి తన భూమిని ఇవ్వడానికి నిరాకరించారు. నీకు ఏమని చెప్పమంటావు బిందు? ఊర్లో వాళ్లందరి పరిస్థితి ఇదే. ఊర్లో ధనవంతులెవరైతే ఉన్నారో వాళ్లు తమ పిల్లల్ని పక్క ఊర్లో ఉన్న విద్యాలయానికి చదువుకోవడానికి పంపిస్తున్నారు. కాని మన పేదల దగ్గర పడవకివ్వడానికి డబ్బులెక్కడున్నాయి? పక్క ఊరికి వెళ్లడానికి మట్టిదారి ఉన్నా కూడా మన పేదవాళ్ల పిల్లలు నడుచుకుంటూ వెళ్లేవాళ్లు. కాని మన తలరాత అలా తగలడింది. పక్క ఊరికి వెళ్లడం కోసం మనం చెరువుని దాటి వెళ్లాల్సి ఉంటుంది. మీరు చెప్పింది నిజమే అక్కా. కాని మన పేదవాళ్లం అసలు ఎంతవరకు ఇలా చేతులు కట్టుకొని కూర్చోగలం? మరుసటి రోజు బిందు సర్పంచ్ గారి ఇంటికి వెళ్తుంది. బిందుని చూసి సర్పంచ్ నవ్వుతూ ఇలా అంటాడు. ఏంటి విషయం బిందు? ఒకవేళ విషయాలు అమ్మడానికి వచ్చావు అంటే నేను అప్పడాలు తినడం ఇష్టపడను. ఏంటి చెప్పు, ఏంటి విషయం? సర్పంచ్ గారు, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు, ఏం మాట్లాడాలి? సర్పంచ్ గారు, నేను విన్నాను సర్కారు తరపు నుండి కొంతమంది మీ దగ్గరకొచ్చారంట. అవును బిందు, నువ్వు చెప్పింది నిజమే. మూర్ఖులు గవర్నమెంట్ స్కూల్ తెరవడానికి నా భూమిని కావాలన్నారు. సర్పంచ్ గారు, మీరు ఊరికి సర్పంచ్. మీరు వాళ్లకి కాస్త భూమిని ఇచ్చారు అంటే ఇక్కడ ఒక విద్యాలయం ఉంటుంది. ఊర్లో ఎవరైతే ఊర్లో చాలా మంది పేద తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్లు తమ పిల్లల్ని పక్క ఊరికి పంపించడానికి పడవకి డబ్బులు చెల్లించలేకపోతున్నారు. వాళ్లందరికీ ఇది సులభమవుతుంది. ఇదే నాకిష్టం లేదు బిందు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? బిందు, ఇది రాజకీయానికి సంబంధించిన విషయం. నీకు అస్సలు అర్థం కాదు. అయినా సరే నీకోసం నేను ఒక విషయం చెబుతున్నాను. ఒకవేళ ఊళ్ళో అందరూ పేదవాళ్ళు కూడా చదువుకొని గొప్పవాళ్ళు అయ్యారంటే ఆ తర్వాత నాలాంటి గొప్పవాళ్ల పొలాల్లో పనులు ఎవరు చేస్తారు చెప్పు? నువ్వు నీ గురించి ఆలోచించు. ఒకవేళ నువ్వు చదువుకొని ఏమైనా అయి ఉంటే ఈ ఊర్లో అప్పడాలు అమ్మేదానివేనా? అప్పుడు మన ఊరి వాళ్ళు ఎవరి దగ్గర అప్పడాలు కొంటారు? సర్పంచ్ మాటలు విన్న తర్వాత బిందుకి కోపం వస్తుంది. ఇది తప్పు సర్పంచ్ గారు. మీరీ విధంగా ఆలోచించడం పేదవాళ్లకి ప్రమాదకరం. నువ్వు ఎలా అనుకుంటావా అనుకో బిందు. మరొక విషయం బిందు,
నువ్వు కూడా నీ భర్తలాగానే ఆలోచిస్తున్నావు. అతను కూడా ఇలానే మాట్లాడుతూ ఉండేవాడు. పాపం సమయానికి ముందే లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. బిందు, నువ్వు ఒక విధవరాలివి. నీకు 10 సంవత్సరాలు కొడుకున్నాడు. నీ అప్పడాల వ్యాపారం బాగానే నడుస్తుంది. నీ మనసుని అప్పడాలు అమ్మడం మీద పెడితే బాగుంటుంది. ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. బిందు ఎంతో కోపంగా సర్పంచ్ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. సాయంత్రం బిందు అప్పడాలు అమ్మి తమ ఇంటికి వెళ్తూ ఉంటుంది. అంతలో నది ఒడ్డున తన చెవులకు ఎవరో ఒక వ్యక్తి మాటలు వినిపిస్తాయి. నాకు తినడానికి ఏమైనా ఇవ్వగలవా? బిందు వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పుడు ఎదురుగా ఒక సాధువు ఉంటారు. అతను బిందుని చూసి నవ్వుతూ ఉంటారు. సాధువు మొహంలో తేజస్సు కనిపిస్తూ ఉంటుంది. మీరు చూడ్డానికి సాధువులా ఉన్నారు. నేను సాధువునే. నేను ఈ ఊర్లో అప్పడాలు అమ్ముకునే పని చేస్తాను. ప్రస్తుతం నా దగ్గర 2-3 అప్పడాలే ఉన్నాయి. అవి తిని మీ ఆకలి తీరుతుంది అంటే తీసుకోండి. సాధువు బిందు చేతిలో నుంచి అప్పడాలను తీసుకుని, ఏంటి విషయం? నీ కళ్ళల్లో ఒక విచిత్రమైన కోపం కనిపిస్తుంది. పైగా నీ మనసు చాలా దిగులుగా ఉన్నట్లుంది. బిందు జరిగిందంతా కూడా సాధువుకు చెప్తూ ఇలా అంటుంది. ఇప్పుడు మీరే చెప్పండి, మా పేదవాళ్ల పిల్లలకు చదువుకునే అధికారం ఉండదా? సాధువు బిందు వైపు దీర్ఘంగా చూసి, నీకు తెలుసా మీ ఊరి పేరు సంతానగర్ అని ఎందుకుందో? తెలీదు. ఎందుకంటే సంవత్సరాల క్రితం మీ ఊరు సాధువుల భూమి. అప్పుడిక్కడికి దూర దూరాల నుండి ఊరి వాళ్ళు తమ పిల్లల్ని శిక్షణ కోసం సాధువుల వద్దకు తీసుకొచ్చేవారు. కాలం గడిచింది. సాధువులు ఈ ఊరిని వదిలి అడవుల వైపు వెళ్ళిపోయారు. కానీ చాలా విచిత్రమైనవి. సాధువులు నీ ఊర్లో ఇవాళ ఒక్క విద్యాలయం కూడా చదువుకోవడానికి లేదు. రేపు నువ్వు ఊర్లో అమ్మడానికి అప్పడాలు తయారు చేయకు. నువ్వు పచ్చి అప్పడాలను సరిగ్గా ఇదే సమయానికి ఈ చోటుకు తీసుకురా. ఆ మాట చెప్పి ఆ సాధువు అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. మరుసటి రోజు బిందుని ఇంట్లో చూసి చెంపక్ ఇలా అంటాడు. ఏంటి విషయం అమ్మా, ఇవాళ అప్పడాలు తయారు చేయవా? బిందు తన కొడుకుకి జరిగినదంతా చెప్తుంది. నాకెందుకో ఆయన శక్తులున్న సాధువులా అనిపిస్తున్నారు. నువ్వు చెప్పింది నిజమే, కాని ఆయన నిన్ను అప్పడాలు తయారు చేయొద్దని ఎందుకన్నారు? తెలీదు. అది నాకు ఇవాళ సాయంత్రమే తెలుస్తుంది. సాయంత్రం వేళ బిందు అప్పడాలు తయారు చేయడానికి కావలసిన వస్తువులన్నీ తీసుకుని నది ఒడ్డుకి వెళ్తుంది. ఆ సాధువు నది ఒడ్డున కూర్చుని బిందు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సాధువు బిందు వైపు చూసి ఇలా అంటారు. నువ్వు ఆ పచ్చి అప్పడాల పిండితో ఒక పడవను తయారు చెయ్యి. మీరు ఏమంటున్నారు? నేను చెప్పింది చెప్పినట్లు చెయ్యి. నాకు నీ ప్రతిభ గురించి తెలుసు. నువ్వు అప్పడాలను ఏ రూపంలోనైనా తయారు చేయగలవు. సాధువు చెప్పినందువల్ల బిందు అప్పడాల పిండితో ఒక పడవను తయారు చేయటం మొదలు పెడుతుంది. బిందు ఒక అప్పడాల పడవను తయారు చేస్తుంది. ఎప్పుడైతే ఆ సాధువు అప్పడాల పడవను ముట్టుకుంటారో అప్పుడు ఆ పడవ ఆకారం చాలా పెద్ద పడవగా మారిపోతుంది. అది చూసి బిందు ఆశ్చర్యంతో సాధువు వైపు చూసి ఇలా అంటుంది. ఇదైతే ఒక నిజమైన పడవలా ఉంది. ఇది నిజమైన పడవ కంటే చాలా బాగా పనిచేస్తుంది. అన్నట్టు నీ అప్పడాల పడవ దానంతట అదే నడుస్తుంది. నువ్వు దీనిని ఎక్కడికి వెళ్ళమని చెబుతావో ఇది అక్కడికి వెళుతుంది. మరుసటి రోజు బిందు తన కొడుకు చెంపక్ని తీసుకుని తన అప్పడాల పడవలో తిన్నగా పక్క గ్రామంలో ఉన్న విద్యాలయానికి చేరుకుంటుంది. ఇక జరిగిందంతా ప్రిన్సిపల్కి చెప్తుంది. మాకు చదువుకునే పిల్లల అవసరం చాలా ఉంది. చదువుకునే పిల్లలే తమ భవిష్యత్తుతో పాటు ఎదుటివాళ్ల భవిష్యత్తును కూడా మారుస్తారు. బిందు కొడుకు ఆ రోజు నుండి అప్పడాల పడవలో ప్రతిరోజు స్కూల్కి వెళ్ళొస్తాడు. బిందు అప్పడాల పడవ ఊరి వాళ్లందరి కోసం కూడా ఉచితంగా పనిచేస్తుంది. ఇక ఇదే విషయం సర్పంచ్ని లోలోపల తినేస్తూ ఉంటుంది. అప్పుడే ఊరి సేటు సర్పంచ్ దగ్గరికి వెళ్ళి, ఏమైంది సర్పంచ్ గారు?
అంత పెద్ద సమస్య ఏమొచ్చిందని మీరు నన్ను మీ ఇంటికి కాకుండా ఈ పొలానికి ఎందుకు రమ్మన్నారు? నా పొలాన్ని చూస్తున్నావా సేటు? చూస్తున్నాను. నీకు ఇంత పొద్ద పొలంలో ఎవరు కనిపిస్తున్నారు? నేను, ఇంకా మీరు. ఇది చూపించడానికే నేను మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. నాకేం అర్థం కాలేదు. అయ్యో దద్దమ్మ, కొంతకాలం క్రితం నా పొలంలో ఎంతోమంది పేద పిల్లలు పనిచేసేవారు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ కూడా చదువుకోవడానికి విద్యాలయానికి వెళ్తున్నారు. ఇదంతా ఎలా జరిగిందంటే బిందు అప్పడాల పడవ వల్ల. పరిస్థితి ఇలాగా కొనసాగుతుందంటే ఈ ఊరంతా కూడా శిక్షణ పొందుతుంది. మన ఇద్దరి చేతుల్లో చిప్పలు వస్తాయి. పిల్లలందరూ కూడా చదువుకోవడం మొదలు పెడితే ఆ తర్వాత నా దగ్గర నీ దగ్గర ఎవరు పనిచేస్తారు? మీరు చెప్పింది పూర్తిగా నిజమే అనిపిస్తుంది. కానీ దీనికి ఉపాయం ఏంటి? నాకు తెలిసినంతవరకు మన ఊర్లో ధనవంతులు తక్కువ మంది, పేదవాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. పేదవాళ్ళందరూ ప్రస్తుతం బిందు వైపే ఉన్నారు. ఎందుకంటే తను వాళ్ళందరికీ అప్పడాల పడవలో ఎక్కడానికి అద్దె తీసుకోవడం లేదు. ఇంతకుముందు తను పేద పిల్లలను మాత్రమే అప్పడాల పడవలో పాఠశాలకు తీసుకెళ్లేది. కానీ ఇప్పుడు తన అప్పడాల పడవ ద్వారా ఊళ్ళో వాళ్ళందరూ పక్క ఊరికి వ్యాపారం చేయటానికి కూడా వెళ్తున్నారు. బిందు నా పడవల వ్యాపారానికి కూడా పూర్తిగా నష్టం కలిగిస్తుంది. ఇప్పుడు నా పడవలోకి కనీసం కుక్క కూడా ఎక్కడం లేదు. అయినా సరే నేను చెబుతున్నాను, దీనికి ఉపాయం ఏముంది? ఉపాయం ఉంది. రేపు ఉదయం మనం ఊరి వాళ్ళందరి ముందు బిందు అప్పడాల పడవను ముక్కలు చేసేద్దాం. బిందు అప్పడాల పడవ ముక్కలైపోతుంది. ఊరి వాళ్ళందరి మనసులోనూ మళ్ళీ మన మీద భయం పుట్టుకొస్తుంది. మరుసటి రోజు ఉదయం సర్పంచ్ ఇంకా సేటు నది ఒడ్డుకి చేరుకుంటారు. సర్పంచ్ ఇంకా సేటుని ఒక్కసారిగా చూసి బిందు పూర్తిగా ఆశ్చర్యపోయి, మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? నీ అప్పడాల పడవని ముక్కలు చేయడానికి వచ్చాం. మాట్లాడోదు సర్పంచ్. తన పడవని వెంటనే ముక్కలు చేసేయి. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? తన పడవ అప్పడాల పడవ. దాన్ని ముక్కలు చేయడానికి మన చేతులు సరిపోతాయి. సర్పంచ్ బిందు అప్పడాల పడవని ముట్టుకుంటాడో లేదో అప్పుడే రంగురంగుల కిరణాలతో పాటు ఆ సాధువు ప్రత్యక్షమవుతారు. అతను ఎంతో కోపంగా సర్పంచ్ ఇంకా సేటు వైపు చూస్తూ ఇలా అంటారు, మీరిద్దరూ కొంచెమైనా సిగ్గుపడాలి. మీరేమనుకున్నారు? మీరిద్దరూ ఈ అప్పడాల పడవని అంత సులభంగా ముక్కలు చేయగలరా? మాకు తెలుసు. మా ఇద్దరికి ఎప్పుడైతే తెలిసిందో ఈ అప్పడాల పడవ అసలైన పడవ కంటే బాగా పనిచేస్తుందని, అప్పుడే మాకు అనుమానం కలిగింది. ఇందులో ఖచ్చితంగా ఏదో చమత్కారం ఉందని. కానీ మీ మూర్ఖులు అది తెలిసినా కూడా ఇక్కడికి వచ్చారా? మీరిద్దరూ చాలా ఏళ్ల వరకు ఈ గ్రామస్తుల్ని చదువుకోకుండా చేశారు. దానికోసం నేను మీకు ప్రత్యేకమైన శిక్ష విధిస్తాను. ఆ మాట చెప్పి సాధువు సేటు ఇంకా సర్పంచ్ని కోపంగా చూస్తారు. ఉన్నట్టుండి సేటు ఇంకా సర్పంచ్ అప్పడాలుగా మారిపోతారు. ఒక పేలుడుతో పాటు వాళ్ళిద్దరూ అప్పడాల పడవల్లా మారిపోతారు. ఇప్పుడు మీ అందరికీ ఒకటి కాదు 3 అప్పడాల పడవలున్నాయి. ఆ మాట చెప్పి సాధువు అక్కడ్నుంచి మాయమైపోతారు. ఇక ఆ విధంగా ఊరి వాళ్లకు అప్పడాల పడవలతో పాటు సర్పంచ్ ఇంకా సేటు నుండి విముక్తి కూడా దొరికింది.